श्रीशैलेश्वरया पात्रं देवभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रणं वन्दे रम्यया मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहरस्तदाय तृणाय मेने अस्मद्गुरोर्भगवतो श्रीकृसिन्धो रामानुजस्य शरणो शरणं प्रपद्ये मातापिता अवतनस्तनया भूतिः यदेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलवतेर्वकुलाभिरामं श्रीमत्तरङ्गृगणं प्रणमामूर्ध्नां भूतं दरस्य मरापे भट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रेण परकालैरीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमद्भोद्य कृष्णं पाराद्यं संधृतिशिरस्तरसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सृजनगलितं यापरात्कृत्य भुङ्क्ते घोरारस्येनमैदमिदं भूयेवास्तु भूयः अन्नवयल पुरुवैयाण्डाळरङ्गर्कु पन्नु तिरुप्पावै पल्वरियं इन्निसैयाल சூடி கொடுத்தால் பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்து சுடற்கொடியே தொல்பாவை பாடி அருள்வல்வல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்ன విధిన్మా విత్తం ఆంగడవా నిన్నమే నల్గు. నిన్న 12వ పాసురం చెప్పుకున్నాము. నాదములు నోమానో లేపేరు. ఇవాళ 13వ పాసురము చెప్పుకోబోతున్నాము. புள்ளின்வாய் கீண்டானை பாலாவரக்கனை கிள்ளிக்கிழந்தானை கீட்டமை பாடிப்போய் பிள்ளைகள்ளாரும் பாவன்ன கள்ள புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கிட்டோ உள்ளும் சினம்பினகான் சோதரி கண்ணினாய் உள்ளுக்கிளிர குடைந்து நீராடாரே பள்ளி கிழித்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళంద విరిందు కలందేలోరింబావాయ్. చూడండి పదవిచ్ఛేదన. పుళ్ళిన్వాయ్ ఈండానై పొల్ల అరక్కనై கிழிந்தானை கீட்டுமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கள்ளம் பொக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கிட்டு உள்ளும் சினம்பினகான் போதரை கண்ணினாய் கொள்ளு கிளிர குடைந்து நீராடாதே பள்ளை கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళత్తెరవిందు కలందు ఏలోరంబావాయ్. దీంట్లో ఆస్థానే భయ పుండరీకాక్షులు ఆ పుండరీకాక్ష మిశ్రుల్ని ఆ ఆళ్వార్ని దీంట్లో లేపుతున్నారు. తెల్లని పుష్పమున నల్లని తుమ్మిదవలే నుండు నేత్ర సౌందర్యము గలదానా పక్షి నోటిని చీల్చిన వానిని శరీరాత్మలను వేరుపరిచినట్లు సీతారాములను వేరుపరిచిన కఠినడుగు రావణుని సంహరించిన శ్రీరాముల వారి యొక్క చరిత్రమును పడుచునెల్లరునూ పాడుచూ వెడలి సంకేత స్థలమందు ప్రవేశించిరి. శుక్రుడు ఆకాశ మధ్యమునకు వచ్చినను బృహస్పతి అస్తమించెను. పక్షులు మేతకై కూయుచూ పోయినవి. చిన్నదానా మంచిదనమున కపటము విడిచి మాతో కలిసి కృష్ణుని ఎడబాయిట వలన కలిగిన తాపము ఆరునట్లు చల్లగా తీర్థమాడక శయ్యమందే నిద్రించుచున్నావమ్మా లెమ్ము అని ఆండాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఆ బాలికని లేపుతున్నది. నిత్యాభూష నిగమ శిరస నిస్సమోత్తుంగవార్త కాంతో యస్యా కజవిలులితై కాముకోమాల్యరత్నై సూక్యా యస్యా శృతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ శైషా దేవి సకలజననీ సించితాన్మామపాంగై మాతా చేత్ తులసీ పితా ఇరిరవ శ్రీవిష్ణుజిక్తో మహాన్ భ్రాతా చేద్యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామాయధి జ్ఞాతారస్తనయా త్వదుక్తిసరసా స్తన్యేన సంవర్ధితాం గోదాదేవి కరంత్వమన్యసులభా సాధారణా శ్రీరసి కల్పాదో హరిణా స్వయం జనయితం దృష్టేన సర్వాత్మనాం
ప్రోక్తం దస్యత కీర్తనం ప్రవదనం తస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతుమనిసం శ్రీధన్వినవ్యే పురే యాతాం వైదికవిష్ణుచిత్తతనయాం ఘోరాముదారాం స్తుమః ఆకూతస్య పరిష్క్రయామనుపమామాదేశనం చక్షుషో ఆనందస్య పరంపరామనుగుణమారామశైలే శితుః తద్దోర్మధ్యకిరీటకోటిఘటితస్సోచిష్టకస్తూరికా మాల్యామోదనమేటిరాత్మవిభవాం ఘోరాముదారాం స్తుమః కర్కటే పూరఫల్గుణ్యాం తులసీకారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం ఘోరాం వందే శ్రీరంగనాయకీం శ్రీ ఘోరారంగనాథ దేవతార్పణమస్తు. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కింద కామెంట్లు పెడతారని కోరుతున్నాను.